మనం చేసిన ఈవెంట్ ఇట్ వాజ్ రియల్లీ సక్సెస్. అక్కడ దుబాయ్లో చేసింది. అండ్ అక్కడ మొత్తం కంప్లీట్ ఓనర్షిప్ ఆఫ్ ది ఈవెంట్ నాకు చేతుల మీద ఇచ్చి, రఘు యూ హ్యాండిల్ ద ఎంటైర్ షో, మీ సాంగ్స్ మీరే సెలెక్ట్ చేసుకోండి, పాటలు మీరే, సింగర్స్ని మీరే ఎంచుకోండి, మీరే మొత్తం ఈవెంట్ అంతా కండక్ట్ చేయండి. ఎందుకంటే ఏ కోదండరామరెడ్డి గారు వస్తున్నారు, డైరెక్టర్ గారు. మీకు తెలుసు అందరికీ ఏ కోదండరామరెడ్డి గారు. ఎందుకంటే మీరు యూట్యూబ్లో చెక్ చేస్తే యూఏఈ ఎన్ఆర్ఐ ట్రిబ్యూట్ ఎస్పీబీ అని ఉంటుంది, 2 బ్యాచ్లు ఉంటుంది. ఆయన చనిపోయినప్పుడు కరోనాలో 4 hours ఆల్ సింగర్స్ ఇన్ ఇండియా, ఈవెన్ కోటి గారు వచ్చారు, అనూప్ రూబెన్స్ వచ్చారు, శ్రీకాంత్, కోదండరామరెడ్డి గారు, ఆలీ గారు, లిప్సిక, చాలామంది సింగర్లు వచ్చారు. ఇక్కడి నుంచి మేము ఫోన్ చేయగానే అందరూ మా కాల్లో అటెండ్ అయ్యి, ఓన్లీ గ్రూప్ కాల్. మీరు ఎప్పుడన్నా టైం ఉంటే దాన్ని చూసుకోండి. ఆయన చనిపోయాడు. ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎస్పీ గారు. ఎప్పుడు వచ్చినా దుబాయ్లో మాతో కూడానే ఉంటాడు. ఎప్పుడు వీళ్ళందరూ కలవాలన్నా కానీ నా యాక్సెస్తో పోయి కలిసేవాళ్ళు. ఆయన చనిపోయాడని చాలా బాధతో మొన్నే నెల్లూరులో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన ఎప్పుడు నేనందరికీ ఎన్ని పాటలు పాడారు, ఇప్పుడు పాడిన పాటల్లో ఐ థింక్ 75% ఆయన పాటలే అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమనుకోబాకండి ఇంతసేపు మాట్లాడినందుకు, మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టినందుకు. చాలామంది నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, కళను అభిమానించేవాళ్ళు, కళ కోసమే వచ్చిన వాళ్ళు, వాళ్ళ టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. I request all the singers. నెక్స్ట్ ప్రొసీడింగ్స్ అండి. ఇక్కడే మన యూబీఆర్ గారు సార్, ఉదయ్ భాస్కర్ రెడ్డి గారు, ఆయన అడిగిన క్వశ్చన్కి ఎవరు చెప్పలేదండి. గుడ్డు ముందా కోడి ముందా ఏమండి? నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. ఎగ్ అదే కోడిగుడ్డు శాకాహారమా మాంసాహారమా? కరెక్ట్ ఆన్సర్ కాదు. ఫెర్టిలిటీ, పిల్ల వస్తుంది చూడండి, గుడ్డు, అది మాంసాహారం, నాన్ వెజ్. మన మార్కెట్లో ఏ ఎగ్ కూడా అన్నీ వెజిటేరియన్ ఎగ్సే. దాంట్లోంచి పిల్లలు రావు. అది వెజిటేరియన్ ఎగ్ మార్కెట్లో ఉండేదంతా. ఆ ఫెర్టిలిటీ ఎగ్ని మార్కెట్లో అమ్మరు. అది కాస్ట్లీ ఎగ్, పిల్లల కోసమే చూస్తారు. తర్వాత మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు. ఏం సార్ ఎగ్ వెజిటేరియన్ అంటున్నారు, ఎగ్లు ఎలా వస్తాయని అడగచ్చు. అది డే ఓల్డ్ చిక్స్ని, ఒక్కరోజు బేబీ చిక్స్ని ఫెదర్ టచ్ చేస్తారు. మేల్ ఫీమేల్ ఫెదర్ టచ్ చేసిన తర్వాత 14 days కంటిన్యూగా ఎగ్ పెట్టుద్ది. మళ్ళీ 2 days బ్రేక్, 14 days, అలా 390 eggs పెడుతుంది ఒక కోడి. 390 eggs పర్ స్పాన్ ఆఫ్ ద 1.5 year టోటల్. మీరు కోడి ఎగ్స్ చాలామందికి తెలియదు ఏంటంటే ఎల్లో తినొద్దు. చాలామంది డాక్టర్లు చెప్తుంటారు ఎల్లో తినొద్దు, వైట్ తినండి, పిల్లలకి ఎల్లో పెట్టద్దు. అది రాంగ్ కాన్సెప్టు. అది ఎగ్ అనేది బయలాజికల్ ప్రోడక్టు. బయలాజికల్ అంటే దేవుడిచ్చిన ప్రోడక్టు, మనం ఏం చేయట్లేదు. బయలాజికల్ ప్రోడక్ట్ని మొత్తం తినాలి. చాలామంది ఎల్లో ఎందుకు తినొద్దు అంటారంటే గొంతు పట్టుకుంటుంది, తినేటప్పుడు పిల్లలకు పెడితే గొంతు పట్టుకుంటుంది అని చెప్పి ఎల్లో తినకుండా పిల్లలకు పెట్టరు. అంతేగాని రెండు కలిపి తింటేనే బ్యాలెన్స్డ్ ప్రోటీన్. అది తీసేసి తినడం అనేది బ్యాలెన్స్డ్ ప్రోటీన్ కానే కాదు. ఏ డాక్టర్ అన్నా ఎగ్ తినలేదంటే వాడి మీద పోలీస్ కేసు పెట్టండి. ఎగ్ ఫుల్గా తినొద్దు అన్నాడంటే. టెక్నికల్గా అది చాలామంది ప్రూవ్. అది చాలామందికి ఇప్పటికీ తెలియదు. కొలెస్ట్రాల్ అంటారు, అది అంటారు. ఎగ్లో అన్నిటికంటే బెస్ట్ ఫుడ్, ఫుల్ ప్రోటీన్ ఫుడ్ ఏదైనా ఉంటే ఎగ్గే. మిల్క్ కంటే కూడా ఎగ్గే బెస్ట్. ఇప్పుడు ఆర్గనైజర్స్ రఘురామ్ గారు అండ్ నీరజ గారి చేతుల మీదుగా మన రెడ్డి గారికి ఒక చిన్న సత్కారం అనకూడదు, దుస్సాలువా. ఇప్పుడు వారి చేతుల మీదుగా అందరికీ సింగర్స్కి అందరూ ఒకసారి సింగర్స్ స్టేజ్ మీదకి రావాలండి.
ప్లీజ్ అందరు రండి. ఫింగర్ ఆన్ యూర్ లిప్స్. సైలెన్స్, ఫింగర్ ఆన్ యూర్ లిప్స్. ఒక మగధీరుడి ఇటు వస్తే బాగుంటుందండి. నాది కొంచెం బాగా తీయని తర్వాత చూసుకుందాం బయట, ప్లీజ్. ఓకే, ఇప్పుడు వారి చేతుల మీదుగా అందరికీ సింగర్స్కి ఒక చిన్న ज्ञापिका, एक यादगार छोटी सी ये है. पहला जो है, विल स्टार्ट विद द विमेन, द फीमेल सिंगर्स. मानसा गारू प्लीज. మానస గారికి ఉదయ్ భాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా హైదరాబాద్లో ఉంటున్నారా? అయితే ఫుల్ బాడీ హెల్త్ చెకప్ ని ఇప్పుడు కేవలం 299కే పొందండి. అదెలా అంటే, డాక్టర్ సి వాళ్ళు 50 టెస్టులు ఒక హెల్త్ చెకప్ ప్యాకేజ్ ని ఇప్పుడు కేవలం 299కే ఇస్తారు. కలర్ నచ్చకపోతే మార్చుకోవచ్చండి. మానస గారు ఒక్క నిమిషం అండి, ఆవిడ కలర్ చూపిస్తారట, మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ రావటానికి అమూల్య గారు, మీరు సిద్ధంగా ఉండాలండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ అండి. అమూల్య గారు ప్లీజ్ నెక్స్ట్ రండి. ఇప్పుడు ఉదయ్ భాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా అమూల్య గారికి చిన్న జ్ఞాపిక, మెమెంటో. థ్యాంక్ యూ అండి. అపర్ణ గారు రావాలి ప్లీజ్. కిరణ్మయి గారు ప్లీజ్. నెక్స్ట్ కిరణ్మయి గారు మీరు కూడా. కిరణ్మయి గారు, నేను ఒక సీక్వెన్స్ ఫాలో అవ్వట్లేదండి, జస్ట్ అలా పిలిచేస్తున్నాను, క్షమించండి. ఇంకెవరైనా ఉన్నారండి? ఎవరు లేరు కదండి. ఇప్పుడు నీరజ గారు, ఓకే. తర్వాత జయరాజ్ గారు ప్లీజ్. శశిభూషణ్ గారు నెక్స్ట్ అండి, రండి ప్లీజ్. శశిభూషణ్ గారు ప్లీజ్. షానవాజ్ గారు ప్లీజ్ సార్.
ఇంట్లో పని. తర్వాత విజయ మండపాక అండి, ఆయన వెళ్ళిపోయారు, ఇంట్లో పని ఉందని తొందరగా వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు వారి చేతుల మీదుగా నీర్జి గారికి తర్వాత నీర్జి గారికి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత మళ్ళీ పాటల కార్యక్రమం కంటిన్యూ అవుతుందండి. కొన్ని మంచి పాటలు ఉన్నాయి. సో ఐఎమ్ ష్యూర్ ద అదర్ సాంగ్స్ ఆల్సో యూ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ సాంగ్ పాడటానికి ప్లీజ్ I request Aparna garu to come over. Aparna garu and Raghu garu, please.